ఆనంద్ 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 పూజ చేయకుండా గడప దాటి బయటకు వెళ్తే తిరిగి వచ్చేసరికి నా ఫోటోకి దీపారాధన చేయాల్సి ఉంటుంది. దీపారాధన చేయాల్సి ఉంటుంది. దీపారాధన చేయాల్సి ఉంటుంది. సుచిత్ర, ఏమిటా మాటలు? ఈ వీల్ చైర్ ఖాళీ కాకూడదంటే నీ మనవడు ఇవాళ పూజ చేయాలత్తయ్య. అడుగు ఎటు వేస్తాడు? బయటకా లోపలికా? పూజ నేను వెళ్ళిపోవచ్చు కదా అప్పు? మీ ఇష్టం. ఆనంద్, చిన్న చిన్న విషయాల కోసం పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దని చెప్పు. ఉన్న కాసేపైనా భక్తితో పూజ చేయాలని చెప్పానంద్. వస్తుంది. పూజ చేస్తానని అనుకున్నానా? లేదు కదా, అది కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. చెప్పు ఆనంద్. ఎంతో అందంగా ఉంది. మందు బాటల్లా ముద్దుగా ఉంది. ఆ సౌందర్యం నన్ను కవ్విస్తోంది. అరిటాకు మీద జారుతున్న నెయ్యిలా ఆ నిగారింపు చూడు. ఇన్నాళ్ళు ఒంటి మీద నగలు చూసుకున్నాను. ఇప్పుడు నా ఇంట్లో ఆడపిల్ల వగలు చూడాలనుకుంటున్నాను. ఐ వాంట్ మ్యారీ వసుంధర. తులసి, ఏంటండి? ఇంకా చూస్తావేరా? దిగు. రాముణ్ణి కొలిచే వసుంధర పక్కన రావణుడు నిల్చున్నాడేంటండి? భయపడకు తులసి. నమస్తే మావయ్య. ఏరా, దుబాయ్లో సంస్కారం మాత్రం అబ్బిందా? ఇంకేమన్నా అబ్బాయా? అందరూ తిడుతున్నారని ఫారెన్ పోతే అక్కడ అందరూ నన్ను మెచ్చుకున్నారు మావయ్య. ఇప్పటికీ 10 కోట్ల దాకా మూలుగుతున్నాయి. కోటీశ్వరుడైపోయాడు నీ అల్లుడు. దూరపు చుట్టమే గాని మడవ బాగా దగ్గరగా ఉండాలనుకుంటాడు. బ్యూటిఫుల్. కనిపిస్తున్న కాంతం అంతా ఇంత కాదు, ఎంతో అందంగా ఉంది. వసు, అలేక్యా, లోపలికి వెళ్ళండి.
మండుటెండలో వర్షం పడినట్టు అలా చూస్తావేమిటే? జోగ్గాడికి కాఫీ పట్రాపో. అయ్యో వద్దతయ్యా, దుబాయ్లో పెట్రోల్ బౌల్ ధర వాసన పీల్చి పీల్చి కాఫీ టీలు తాగడం మానేశాను. మరి మందు మానేసావా? అప్పుడప్పుడు దగ్గమంత అవుతున్నా మావయ్య, ఎలర్జీకి. జిజి ఎలర్జీకి. వసుంధరని చూడగానే నా మనసులో ఏదో గుచ్చుకున్నట్టయింది బామ్మ. స్నానం చేసినప్పుడు సొక్కా ఇప్పి చూసుకుంటే గాని ఏమైందో తెలీదు. రా, పెళ్ళిడికొచ్చిన ఆడపిల్లల్ని అత్తారింటికి పంపాలని హరిప్రసాద్ తాపత్రయం. ఈలోపు బ్యాంకు వాళ్ళొచ్చి ఇంటి వాయిదా కట్టమన్నారు. 4 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్ కట్టట్లేదు. ఫైల్ తో సహా 90,000 కట్టాలి. ఉన్నాయా? నువ్వు మనసు పడ్డ వసు 1,00,000 కదా కట్టేస్తాను అన్నది. నేను ఎలాగైనా ఇన్స్టాల్మెంట్ కడతాను సార్, ప్లీజ్ సార్, నన్ను నమ్మండి సార్. కానీ ఆడపిల్ల కదా పాపం, ఎక్కడి నుంచి తీసుకొస్తుంది చెప్పు? వసుంధర నాదైతే ఈ డబ్బు కూడా తనదే కదా. మరే ఆ, తులసి టిఫిన్ పెడుతుంది గాని దాని కూతుర్ని చూస్తూ టిఫిన్ తినిపో. పో నాయన పో, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. ఆ దరిద్రం ఇంట్లో అడుగు పెట్టిన ఇన్నేళ్లకు గాని 1,00,000 రాలేదు. దాని మెళ్ళో పసుపు తాడేసేది వీడు కాకపోతే ఇంకెవరు? చూస్తా. హాయ్ బాబా, డోర్ కి లాక్ వేసుకోకుండానే ఫ్రెష్ అప్ అయ్యావా? నేను వాష్రూమ్ కూడా లాక్ చేసుకోను. సర్లే తీసుకో. ఏంటది? కూల్ కాఫీ బావా, బాడీలోని వేడిని చల్లారుస్తుంది. ముందు నువ్వు తాగి తర్వాత నాకు ఇవ్వు. తీసుకో. ఏంటి ఒంట్లో బాలేదా? వంకర్లు పోతున్నావు? ఈ వంకర్లు తిరిగేది నీ ఉపవాసాన్ని చెడగొట్టడానికి బాబా. ఐఎమ్ ఫైన్ బాబా. నీతో ప్రతిదీ పంచుకునే రోజులు వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను 24 అవర్స్ కు మించి ఏది ఉంచుకోను. అలాంటిది పంచుకుంటానని ఎలా అనుకున్నావు? కష్ట సుఖాలు కాఫీ టీలు పంచుకోవచ్చు కదా బావా. ఈ రోజు ఏది తినద్దు తాగదని అరిచారు కదా. కొంపలు అడ్డుకుపోయే తప్పులు నువ్వేం చేసావని ఉపవాసం ఉండి పూజలు చేయడానికి కప్పు తీసుకొని ఒకసారి సిప్ చేయి. నరాలు జివ్వమంటాయి. నీకేదో వాత ప్రోగం ఉన్నట్టుంది, జాగ్రత్తగా చూపించుకో. వెళ్ళు వెళ్ళు. నక్షత్ర, అమ్మో, అమ్మమ్మ ఇప్పుడెలా? అమ్మమ్మ వస్తుంది. నక్షత్ర, బావని పూజకి తీసుకురమ్మంటే ఎంతసేపు ఉన్నావేమిటి? అమ్మమ్మ వస్తున్నావు. అమ్మమ్మ వచ్చేస్తున్నావు. ఏమిటి చేతిలో? ఆ, ఏం లేదు. హ? ఏం లేదమ్మమ్మ. ఏ చెయ్యి విరిగిందా ఏమిటి? చూపించలేవా? కూల్ కాఫీ దేనికి? దేనికంటావేంటమ్మమ్మ? తాగడానికి. నేనే పూజ చేయట్లేదు కదా. ఆయన ఉపవాసం ఉన్నారంటే ఇంట్లో వాళ్ళెవరు పచ్చి మంచినీళ్లు కూడా తాగకూడదు. తీసుకెళ్లి సింకులో పడేయ్. నోరు పారేసుకునేదాకా ఆగద్దు. ఓకే. మీరు రండి. రండి. తాగేసానే అమ్మమ్మ అంటే పూజకి అరిష్టమే కదా. నాకు కావాల్సింది అదే. లేకపోతే అత్తయ్య తనకు కావాల్సిన కోడల కోసం ఈ పూజ పెట్టుకుంటుందా? నన్ను పక్కన పెడితే గోవిందుడి పూజకి గోవింద అనిపిస్తాను.
నువ్వే కదూ ఆ రోజు నన్ను మాయ చేసి సంతకం పెట్టించి నా పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకుంది. కోటీశ్వరుడైపోయాడు నీ అల్లుడు. దూరపు చుట్టమే గాని మడవ బాగా దగ్గరగా ఉండాలనుకుంటాడు. మనవాడైనా మంచివాడు కాదని దూరంగా పెట్టారాయన. కాని అత్తయ్య వరుసలు కలుపుతూ జోగేంద్రని ఇంటికి తీసుకొచ్చింది. డబ్బులు కూడా తీసుకుందంటే పాపిష్టి ఆలోచన ఏదో వచ్చే ఉంటుంది. అందుకు వసుంధర ఎక్కడ బలవుతుందోనని భయంగా ఉంది. చూసుకోవమ్మా, రా. అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. అయినా ఏంటమ్మా నువ్వు వంటగదిలోకి రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? చూడు, అయినా అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నావమ్మా? నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయితే చచ్చిపోయేదని అంతే కదా. అమ్మా, అమ్మా. ఏంటమ్మా మాటలు? ఇది మాట కాదమ్మా. మనస్ఫూర్తిగా కోరుకుంటున్న కోరిక. అమ్మా ప్లీజ్. అది కాదమ్మా వసు. నీకు జన్మనిచ్చిన తండ్రి కన్ను మూసాక నిన్ను కళ్ళల్లో పెట్టుకుని పెంచాను. అయినా ఆడపిల్ల ఎదిగే కొద్దీ అన్నం కన్నా భయమే ఎక్కువ పెరుగుతుంది. అందుకే నీ భవిష్యత్తుకి భరోసా ఉండాలని మళ్ళీ నా నుదుటిన కుంకుమ దిద్దించుకున్నాను. భగవంతుడింతకు ముందు రాసిన రాతలు సరిదిద్దుకోవడం కోసమేనమ్మా. అమ్మా, నువ్వు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలమ్మా. నా భవిష్యత్ ఏంటో తెలుసా? మా అమ్మ ముత్తైదులా ఎప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉండాలి. అదే నా భవిష్యత్తు. అదే నేను చూడాలి. కూతురు కన్నతల్లిని చూస్తూ కూర్చోకూడదు వసు. పెళ్లి కూతురే పీటల మీద కూర్చోవాలి. అది నేను చూడాలి. కాని నాకంత అదృష్టం ఉందో లేదో. అమ్మా, ఏంటమ్మా ఈ మాటలు? చెప్తున్నానమ్మా, బాధగా అనిపించినా బాధ్యతగా విను. అమ్మ కోసం, నాన్న కోసం, ఇంకెవరి కోసమో తల వంచి తాళి కట్టించుకోకు. నీ మనసెరిగి మసలుకునేవాడే నీవాడవ్వాలి. పరిస్థితులకి తల వంచితే మన కన్నీళ్లు కూడా పైనున్న దేవుడికి కనిపించవు. అందుకే తలవంపులు తెచ్చుకోకుండా తలెత్తుకుని బతకాలంటాను. ఆడపిల్ల తల వంచినా అది తన మెళ్ళో పడ్డ తాళిని గర్వంగా చూసుకోవడానికి అయి ఉండాలి. అర్థమైందా వసు? అమ్మా,
వెంకటేశాయ. అమ్మా, పెద్ద బాబుని పిలిపించండి. ఆనంద్, అన్నయ్యని కూర్చోండి. ఏం చేయాలి పంతులు? పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం కూడా నేర్చుకోవాలి. ఏం చేయాలి పంతులు గారు? ఇలా కూర్చోండి. ఏంటి, నేను కింద కూర్చోవాలా? దేవుడి ముందు కుర్చీలో కూర్చోకూడదండి. ఈసారి కిల పీటల మీద కూర్చోండి. నా బంగారు తండ్రి కదా, కూర్చోండి, కూర్చోండి. ఆనంద్, అమ్మా, నేను చూడలేదు కానీ కళ్ళు కాంపౌండ్ లో ఇలాగే కూర్చుంటారని విన్నాను. ఎలా కూర్చోవాలా కూడా మీరే చెప్పండి. అయ్యా, కొంచెం పద్ధతిగా కూర్చోండి. పద్ధతి అంటే? నక్షత్ర చెంప చెల్లుమంటుంది. ఆయన సిగ్గుపడుతున్నారులే. ఏమండి, తెలియని విషయాలు తెలుసుకోవాలనుకునే మీ చొరవకి సంతోషం. పద్ధతి అంటే బాసిన పట్లేసుకుని కూర్చోవాలి. ఏంటి అంటే పంతులు గారు కూర్చున్నట్టు కూర్చోండి. బావా, నిలకడగా ఉండని నిన్ను చిలకడ దుప్పలా కట్టిపడేశారు. నక్షత్ర, రెచ్చగొట్టాలని చూస్తే ఏవొస్తుంది? పూజలో కూర్చో, కొంచెం పుణ్యమైనా వస్తుంది. పూజకి ఇంకేమైనా తీసుకురావాలా పంతులు గారు? అన్నీ ఉన్నట్టే బాబు, పూజ మొదలు పెడదాం. అమ్మా, ఈరోజు శనివారం, ఏకాదశి కూడాను. స్వామివారికి ప్రీతికరమైన రోజు. పూజ చేయిస్తున్న మీకు మంగళకరం. నిష్ఠతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే మీరు కోరిన కోరికలు తీరి వరాలు సిద్ధిస్తాయి. బాబు, మీ చేయి చాపండి, కంకణం కడతాను.